మిద్దె తోటల పెంపకం మనలో మానసిక ప్రశాంతతను కలిగిస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఒక మిద్దె తోట మాత్రమే కాదు, మొక్కల పెంపకం ఏదైనా మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని తప్పక కలిగిస్తోంది. ప్రకృతిని చూసి వికసించని కన్నులు, పులకించని మనసు ఉంటుందా చెప్పండి. అందుకే ఆ ప్రకృతి మీద ప్రేమతో, పచ్చని మొక్కలతో స్నేహం చేయాలన్న ఉద్దేశంతో చాలామంది నగర ప్రజలు ఈ మధ్యకాలంలో మిద్దె తోటలు, పెరటి తోటలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ప్రారంభంలో సరైన అవగాహన లేకుండా ఇబ్బందులు పడేవారు లేకపోలేదు. అందులోనూ రానున్నది వేసవికాలం. మరి ఈ వేసవి కాలంలో మిద్దె తోటల నిర్వహణతో పాటు మొక్కల సంరక్షణ ఏ విధంగా చేపట్టాలో హార్టికల్చర్ అర్బన్ ఫార్మింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి సలహాలు, సూచనలను ఇవాల్టి నేలతల్లి మిద్దె తోటల సెగ్మెంట్లో తెలుసుకుందాం పదండి. ఉద్యాన శాఖ నందు ఉద్యాన శిక్షణ సంస్థ నుండి గత 10 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం మిద్దెలపై ఎలా కూరగాయలు సాగు చేయాలని. అదే రకంగా ఈ సంవత్సరం కూడా మనం గమనిస్తే జూన్లో పెట్టిన పసుపును అల్లం కూడా ఇప్పుడు అంతా కటింగ్కి వచ్చింది, చాలా బాగా వచ్చింది. మేము చాలా ఈ మధ్య చూసాము. టెర్రస్ కూడా సాధారణంగా రైతు స్థాయిలో 1 కిలో పెడితే వాళ్ళకి 8 కేజీ దిగుబడి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మనం గమనిస్తే కొంతమంది ఫార్మర్స్ దగ్గర మన టెర్రస్ పైన 1 కిలో పెడితే 20 కేజీ దిగుబడి వస్తుంది. నియర్లీ వాళ్ళు డబుల్ ఈల్డ్ సంపాదిస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క నిరంతర పర్యవేక్షణ కానీ నిరంతర సాంకేతిక నాలెడ్జ్తో చాలా బాగా చేస్తున్నమాట. సో అదే రకంగా మన చలికాలం పెట్టిన కూరగాయలు కూడా ఇప్పుడు బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా మనకు ఈ నెలతో అయిపోతాయి మోస్ట్లీ. సో ఇంకొక 15 డేస్ మనకు కాయలు కాస్తాయి మన చలికాలం పెట్టిన కూరగాయలు. సో వాటికి మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట మీరు వాటికి వాటర్ ఇవ్వద్దు. ఇస్తే రోగాలు బాగా వస్తాయి కాబట్టి మార్నింగ్ వాటర్ ఇవ్వండి. సాయంత్రం పూట వాటికి మీరు ఏమైనా పురుగు మందులు ఉంటే ఈవినింగ్ స్ప్రే చేయండి. సో మనకి ఈ మంత్ మనకు 15th కల్లా చలికాల పంట అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ మన పంట ఏం చేయాలి, సమ్మర్లో మన వేసవికాలం మనం ఏ పంట వేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఒక లిస్ట్ మీకు చెప్తామంటే వేసవికాలంలో మనం వేసే పంట ఏంటంటే ఫిబ్రవరి మాసంలో మనం ముఖ్యంగా వేసుకోవాల్సిన పంటలు క్యాబేజ్ ఒకటి. క్యాబేజీలు మనకు దేశీ వెరైటీస్ ఉన్నాయి. తర్వాత వంకాయలు మనకు తెల్ల వంకాయ, నల్ల వంకాయ, పొడుగు వంకాయ రకాలు ఉన్నాయి వంకాయలు. తర్వాత అదే రకంగా పచ్చిమిర్చిలో వేసుకోవచ్చు మనం. అదే రకంగా టమాటా పెట్టుకోవచ్చు, ముల్లంగి పెట్టుకోవచ్చు, సొరకాయ పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ పెట్టుకోవచ్చు. ఇది ఈ నెలలో అదే రకంగా సొరకాయ పెట్టుకోవచ్చు, కీర పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఈ నెలలో పెట్టిన పంటలు. తర్వాత మార్చి అంటే వచ్చే నెలలో పెట్టే పంటలు ఏముంటాయంటే బెండకాయ పెట్టుకోవచ్చు. బెండకాయ మనకి ఈ నెల సూట్ కాదు. సో బెండకాయ మనం మార్చి పెట్టుకోవాలి. అదే రకంగా సొరకాయ పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ పెట్టుకోవచ్చు, కాకర, తర్వాత పుచ్చకాయ పెట్టుకోవచ్చు, ఉల్లిగడ్డ పెట్టుకోవచ్చు. ఉల్లిగడ్డ మనకి ఇప్పుడు సూట్ కాదు, మార్చిలో మనకు ఉల్లిగడ్డ పెట్టుకోవచ్చు, మనకు మంచి దిగుబడి వస్తుంది. అదే రకంగా ఏప్రిల్లో అది కూడా సమ్మర్ కాబట్టి ఏప్రిల్లో మనం పెట్టే పంటలు ఏముంటాయంటే ముల్లంగి, అల్లం స్టార్ట్ చేయొచ్చు. అల్లం, పసుపు ఏప్రిల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే చాలామంది మన ఫార్మర్స్ అల్లం, పసుపు తవ్వి తీస్తుంది కాబట్టి ఆ తీసిన దాంట్లో మన తల్లిదుంపలు ఉంటాయి. తల్లిదుంపల్ని వేరే పెట్టుకోండి, వాటి మీరు ఉడకబెట్టద్దు. వాటిని వేరే బస్తాలు పెట్టుకొని అట్లా తయారించుకోండి. చిన్న దుంపలు మాత్రం మనకు పిల్ల దుంపలు, సైడ్ దుంపలు మాత్రం వాటి మంచి మీరు కట్ చేసి ఉడకబెట్టుకొని వాటిని డ్రై చేసి పొడి చేసి వాడుకోవచ్చు. ఆ అల్లం, పసుపులో వచ్చిన తల్లిదుంపలు మాత్రం మీరు కట్ చేయకుండా పక్కన దాచుకోండి. వాటిని మీరు ఏప్రిల్ నెలలో నాటుకోవాలి. ఏప్రిల్ నుంచి మే వరకు నాటుకోవచ్చు అన్నమాట. సో అదే రకంగా మనకు మేలో పెట్టిన కూరగాయలు సమ్మర్లో అంటే మిడ్ సమ్మర్ రోయింగ్ కాత టైంలో మనం పెట్టిన కూరగాయలు ఏముంటాయంటే వంకాయ, సొరకాయ, కాకరకాయ మరియు పుచ్చకాయ పెట్టుకోవచ్చు అన్నమాట. పెరట్లో పెంచే మొక్కలకైతే ఎండ భూ ఉపరితలం మీద మాత్రమే పడుతుంది. కానీ మిద్దె తోటల్లో అలా కాదు. మిద్దెను కాంక్రీట్తో నిర్మించటంతో పాటు కుండీల్లో మొక్కలు నాటాల్సి వస్తోంది. అందువల్ల కుండీల చుట్టూ వేసవిలో ఎండ ప్రభావం పడుతుంది. కాబట్టి వేసవిలో చాలా వరకు మిద్దె తోటల్లో మొక్కలు వాడిపోయి చనిపోతుంటాయి. అందుకే ఎండ తీవ్రత నుంచి మిద్దె తోటలను రక్షించుకునేందుకు షేడ్ నెట్లను వినియోగించాలని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. షేడ్ నెట్ కుండీల్లో తేమ శాతాన్ని తగ్గకుండా చేసి మొక్కలు ఎండిపోకుండా చూస్తుందంటున్నారు. అదేవిధంగా సహజ సిద్ధమైన మల్చింగ్ విధానాలను అనుసరించాలంటున్నారు. మనం సామాన్యంగా వేసవికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది మన తెలంగాణలో, హైదరాబాద్లో 36 నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటుతుంది అన్నమాట. సో ఆ టైం మీరు ఏం చేయాలంటే మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు అన్ని సమ్మర్లో. అంటే మనకు పాలకూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, పచ్చల కూర పెంచుకోవాలంటే మీరు ఖచ్చితంగా రెడ్ కలర్ షేడ్ నెట్ ఉంటుంది. 50% షేడ్ ఉంటుంది మేడం. రెడ్ కలర్ ఉన్న షేడ్ నెట్ 50% షేడ్ వేసుకోవాలి. మీరు దాని కింద పెట్టుకోండి ఆకుకూరలన్నీ. చాలా బాగా వస్తాయి ఆకుకూరలు. జనరల్గా సమ్మర్లో మనకు పుదీనా తక్కువ వస్తుంది, కానీ మీరు షేడ్ నెట్ వాడితే మీకు బాగా వస్తుంది దిగుబడి పుదీనా. సో అన్ని ఆకుకూరలకి ఖచ్చితంగా వేయచ్చు. అన్నిటి కూడా మీకు కావాల్సింది
షేడ్ నెట్ వేసుకోవాలి. ఇదే దాంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. మనం వాడాల్సింది రెడ్ కలర్ ఆకుకూరలకి. అదే రకంగా మనకు టమాటా కానీ, బెండ కానీ, బీరకాయ, వంకాయ, మిర్చికి మాత్రం మీరు షేడ్ నెట్ వేయాలి. అది గ్రీన్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ వేసుకుంటామో మీకు కూరగాయలు వస్తాయి. ఏదైనా సరే మనకు బెండకాయ కానీ, వంకాయ కానీ, క్యాప్సికం కానీ, టమాటా కానీ, బీరకాయ, సొరకాయ అన్నిటి కూడా మనం వేస్తుంది గ్రీన్ కలర్ షేడ్ నెట్. అదే కాకుండా ఆకుకూరలు వేసుకుంటే పాలకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చకూర వేసుకుంటే మనకు కావాల్సింది రెడ్ కలర్ షేడ్ నెట్. రానున్నది వేసవికాలం. మనుషులే ఈ ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది మొక్కల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. వేసవిలో ఎండలే కాదు, నీటి సమస్య నగర వాసులను వేధిస్తుంటోంది. ఇలాంటి సమయంలో సరైన అవగాహన లేక మిద్దె సాగుదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. మిద్దె తోటలను నిర్వహించే వారికి వేసవి సీజన్ సవాల్తో కూడుకున్నది. అందుకే సీజన్కు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఉద్యాన అధికారులు. వింటర్లో మనం సాయంత్రం వాటర్ ఇస్తాం, వర్షాకాలం మార్నింగ్ వాటర్ ఇస్తాం. సమ్మర్ ఏం చేయాలంటే మార్నింగ్ వాటర్ ఇవ్వాలి, ఈవినింగ్ వాటర్ స్ప్రే చేయాలి చెట్ల మీద. సమ్మర్లో మార్నింగ్ చెట్లకు వాటర్ ఇవ్వాలి, పాదులు ఇవ్వాలి. ఈవినింగ్ టైంలో 6-7 ఆ టైంలో చెట్ల పైన వాటర్ స్ప్రే చేయండి సమ్మర్లో. ఫస్ట్ థింగ్ ఒకటి. తర్వాత మీరు ఈ టమాటాస్ కానీ, సొరకాయ, బీరకాయ, వంకాయ, చిల్లీస్ వాటికి అది మనకు 3 కొమ్మలు ఉన్న దశలో 3 లీఫ్ ఉన్న స్టేజ్లో వాటికి మేము బోరాన్ 20 అని ఒక కెమికల్ ఉంటుంది, బోరాన్ 20 అని. దాన్ని మీరు 2 grams లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేయండి. మనకు దానివల్ల ఏమవుతుంది, కాయ క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా మనకు వేసవికాలంలో మనకు బాగా త్రిప్స్ బాగా వస్తాయి. త్రిప్స్ బాగా వస్తాయి కాబట్టి ఆ త్రిప్స్ నివారణకు మనకు మిద్దె తోట మందు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కూడా ఒక తోటకి మీరు 4-5 స్టిక్కీ ట్రాప్స్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ మధ్య మిద్దె సాగుదారులు అన్ని రకాల మొక్కలను, చెట్లను ఇంటి పట్టునే పెంచేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో పాటు దీర్ఘకాలిక పంటలైన పండ్ల మొక్కలను పెంచుతున్నారు. మరి వేసవిలో పండ్ల మొక్కల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి టెర్రస్ మీద. ఆ మ్యాంగో ప్లాంట్స్ మాకు 3rd year వచ్చిన ప్లాంట్స్కి ప్రస్తుతం అవి మన పూత మీద ఉన్నాయి బాగా. సో మనం పూత అనేది మొత్తం ఎలాంగట్టే వరకు కూడా మనం వాటర్ ఇవ్వండి. పూత మీకు మొత్తం 1 feet దాకా విస్తరించిన తర్వాత మీరు అప్పుడు దాన్ని వాటర్ బంద్ చేయాలి. ఎప్పుడైనా వాటర్ బంద్ చేయాలంటే మనకు కాయలు పడతాయి అన్నమాట. మనకు గోలి సైజు కాయ దాకా వాటర్ బంద్ చేయండి. కాయ సైజ్ మనకు గోలి సైజ్ వచ్చే వరకు. గోలి సైజ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దానికి కంటిన్యూస్ వాటర్ ఇవ్వండి. సో దట్ మనకు కాయ సైజు బాగా వస్తుంది అన్నమాట, దిగుబడి బాగా వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే కాయ మనకు గోలి సైజు రాగానే మన దగ్గర వర్మింగ్ కంపోస్ట్ కానీ జీవామృతం అప్లై చేయండి. కాయ క్వాలిటీ అండ్ నాణ్యత బాగుంటుంది అన్నమాట. అది మనకు మ్యాంగో సంబంధించి. ఒకవేళ ఎవరికైనా మ్యాంగో మనకు పూత ఇంకా రాని పరిస్థితి ఉంటే మీరు ఏం చేస్తారంటే టెర్రస్ పైన పొగ పెట్టండి. పొగ అంటే మనకు మామిడి ఆకులు కొన్ని ఎండిపోయిన ఆకులు ఉంటాయి, అవి తీసుకొని ఒక బాస్కెట్లో వేసి వాటి మీద కొంచెం నిప్పు అంటించి కొన్ని వాటర్ చల్లండి. మనకు పొగలా వస్తుందన్నమాట. ఆ పొగతో మనకు మ్యాంగో ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు మ్యాంగో సంబంధించి. ప్రస్తుతం మనకు సపోటా బాగా వస్తుంది, మన ఫీల్డ్లో కూడా గ్రేప్ బాగా వస్తుంది. సపోటా కాయలు చాలా వరకు మనకు కాయలు పచ్చిగా ఉంటాయి చెట్టు మీద. మన ఆ కాయలు మనం పండాలంటే ఏం చేయాలంటే ఇంగువ ఉంటుంది, ఇంగువ తీసుకొని ఇంగువతో పొగ బారించండి సపోటా చెట్లకి. ఆ పండ్లు మంచి పండుతాయి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట సపోటా గురించి. మనం ఇప్పుడు పప్పుసిరి బాగా వస్తుంది. పప్పుసిరి ఇంకా హార్వెస్ట్ టైం రాలే, ఇంకా కొంత మెచ్యూరిటీ వస్తామన్నమాట, ఇంకా 15 days లోపల. అప్పుడు మనం దాన్ని కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం కటింగ్ చేయకపోతే దాన్ని ప్రూనింగ్ చేయాలి పప్పుసిరిని. అదే రకంగా మనం ఇప్పుడు జామ ఇప్పుడు బాగా వస్తుంది. జామకాయలు కూడా మనకు డిఫరెంట్ స్టేజ్లో మనం కట్ చేసుకోవాలి. సో ఫ్యూచర్లో మనకు జామకాయలు ఈ వాటి మీద ఒక ఐడియా వచ్చి ఉంటుంది. థాయ్ జామ మనకు వేస్ట్ పైన మనకు అని అలహాబాద్ సఫేదాను పింక్ జామ మంచిగా ఉంటాయి, వాటిని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇంకోటి ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ సమ్మర్లో మనం క్రాప్ అయిన తర్వాత ఫ్రూట్ క్రాప్స్కి ప్రూనింగ్ చేయాలి. తర్వాత పాట్ మిక్చర్ కొంచెం చేంజ్ చేయాలన్నమాట. అంటే మనకు ఆ పాట్లో కానీ కంటైనర్ కానీ పైన ఒక 3-4 ఇంచ్ మట్టి తీసేసి దాన్ని మట్టిని బయటపడేసి మనం వర్మింగ్ కంపోస్ట్ను కొబ్బరి పీసు పెట్టి మళ్ళీ దాన్ని నింపితే చెట్టు మనకు వచ్చేది మళ్ళీ క్రాప్ బాగా వస్తుందన్నమాట. ఇట్లా పండ్ల మొక్కలకి ప్రతి సంవత్సరం సమ్మర్లో మనం కొంచెం పాట్ మిక్చర్ చేంజ్ చేసి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఒక 150 నుంచి 200 టెర్రస్ ఫామ్ తిరిగాను. వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళకి దేవుడి పూజ చేసే వాళ్ళకి గంధం అనేది వాళ్ళకి మంచి క్వాలిటీ దొరకట్లేదు. గంధం అదంతా మన బయట షాపుల్లో మేము గంధం తెచ్చుకుంటే వాళ్ళతో అది చీటింగ్ అవుతుంది. వాళ్ళకి వేరే ఇంకా హీట్ ఎక్కువ జనరేట్ అయిపోయి పుళ్ళు పడుతున్నాయి గంధం వాడటం వల్ల. సో మేము ఈ క్రమంలో మేము చేస్తున్నామంటే ఒరిజినల్ శ్రీగంధం మొక్క కూడా మనం కల్టివేట్ చేయొచ్చు టెర్రస్ పైన. ఇది మనకు ఒరిజినల్ శ్రీగంధం మొక్క. మనం ఇది కేరళ నుంచి తెప్పించినమాట. మన దగ్గర వాతావరణం మంచి వస్తుంది మన క్లైమేట్కి. కాబట్టి దీని లైఫ్ ఏంటంటే మనకు 10 to 15 years లైఫ్ అన్నమాట. మీరు మ్యాంగో పెడతారు, ఎట్లా మ్యాంగో మనం ఎట్లా వెయిట్ చేస్తుంది 15 years దాకా. ఇది కూడా మనకు 15 years దాకా ఉంచుకుంటే
మన ఇంట్లో మనకు కావాల్సిన సేంద్రీయ గంధం మనకు వస్తుంది అన్నమాట, శ్రీగంధం. వేసవిలో చాలా వరకు నగరాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. సాధారణ వినియోగానికే నీరు అందక ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరి మిద్దె తోటలు సాగు చేసే వారికి ఇది ఒక సవాలే అని చెప్పాలి. మొక్కలకు అదే పనిగా నీరు అందించవలసిన పని లేదని, కుండీల్లో తేమ నిల్వ ఉండేలా చూసుకుంటూ సమయానుకూలంగా నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల వేసవిలోనూ మొక్కలను ఆరోగ్యంగా పెంచి మంచి దిగుబడిని పొందవచ్చు అంటున్నారు. మరి వేసవిలో మొక్కలకు నీటిని ఏ విధంగా అందించాలి వంటి వివరాలతో పాటు పాటింగ్ మిక్స్ తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన నీరు ఎక్కువ ఆవిరేది పైకి, ఈ పాటలోంచి కానీ కంటైనర్స్ కానీ. అట్లా ఎక్కువ ఆవిరి కాకుండా మనం ఏం చేయాలంటే, మన తోటలో ఆల్రెడీ మనకు కూరగాయలు కానీ పళ్ళ మొక్కల నుంచి పూల మొక్కల నుంచి వచ్చిన లీఫ్ని మొత్తం మీరు సరదండి ఆ పాదుల్లో. సరిది మీరు అట్లా ఉంచితే ఏమంటే వాటర్ బాటికి ఆవిరి కాదన్నమాట. దాంతోపాటు భూమి నుంచి వచ్చే చేరిపిల్లలు కూడా చెట్లకు పట్టవు అన్నమాట. దాన్ని మనం మల్చింగ్ అంటాం. ఒకవేళ మీకు లీవ్స్ మీకు అందుబాటులో లేకుంటే మీరు కొబ్బరి పీచు చేయొచ్చు. కొబ్బరి పీచు కూడా తీసుకొని మన పైన అంతా సెట్ చేయొచ్చు. కొబ్బరి పీచు మీరు లేకుంటే మనం పల్లి పొట్టు వేయచ్చు, లేకపోతే మనకు వరి పొట్టు వేయచ్చు. ఇవన్నీ వేసి మనం మల్చింగ్ చేసుకోవాలన్నమాట. జనరల్గా మన తోటలో మనకు ఎక్కువ లీవ్స్ పడుతుంటాయి, అవి చేయొచ్చు అన్నమాట. ఇంకా లీవ్స్ మనకు ఎక్కువ శాతం వస్తే ఏం చేయాలంటే మనం వాటిని కంపోస్ట్ చేసుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్లో వేసుకొని కూడా చేయొచ్చు. మనం ఎక్కువ లీవ్స్ వస్తే లీవ్స్ మనం ఒక పెద్ద బ్యాగ్లో కానీ పెద్ద డ్రమ్లో కానీ వేసేసి దాంట్లో మనం వేస్ట్ డికంపోజర్ ఉంటుంది. వేస్ట్ డికంపోజర్ 20 grams సొల్యూషన్ని ఒక 50 kg 70 kg లీఫ్ లీటర్కి కలిపి మనం దాంట్లో ఒక బెల్లం వేసి దాన్ని మూత పెడితే వితిన్ మీకు 2 monthsలో మీకు మంచి ఎరువు తయారవుతుంది అన్నమాట. సో ఆ రకంగా మనకు మన లీఫ్ అని బంగారం, మనకు టెరెస్ ఫార్మర్స్కి గ్రీన్ లీఫ్ అంటాం, అది కాళ్ళ గ్రీన్ గోల్డ్ అంటాం అన్నమాట. సో మన లీఫ్ని ఊడ్చి బయట పోయేది ఎప్పుడైనా సరే ఊడ్చి చెట్టగా పోయాలన్నమాట. అది వాళ్ళకి న్యూట్రిషన్ పనిచేస్తుంది, ప్లస్ మల్చింగ్ పనిచేస్తుంది అన్నమాట. మన హైదరాబాద్ మహానగరంలో సుమారుగా ఒక 40,000 మంది శిక్షణ ఇచ్చాం, 40 నుంచి 50,000 మంది శిక్షణ ఇచ్చాం. మాకు ఈ మధ్య జిల్లాల నుంచి మాకు కొన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి. జిల్లాలంటే మనకు వరంగల్ కానీ, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి కానీ, నిజామాబాద్ నుంచి మాకు రిక్వెస్ట్ వస్తున్నాయి. సో జిల్లాల స్థాయిలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఫార్మర్స్ మీరు ఒక 50 మంది ఒక గ్రూప్ తయారయ్యి మమ్మల్ని పిలిస్తే మేమే అక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇస్తాం. దాంతోపాటు మీకు కావాల్సిన సీడ్స్ ఇస్తాం. తర్వాత మనకు టెరెస్ ఫార్మింగ్ కోసం కావాల్సిన మినిమం మెటీరియల్ ఎక్కడైనా మీకు దొరుకుతుందని చెప్పేసి మీకు అందరూ వివరాలు ఇస్తాం అన్నమాట. జిల్లా స్థాయిలో ఉన్న రైతులు అన్ని మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లా రైతైనా సరే మీరు మాకు నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9705384384. మీరు నాకు ఫోన్ చేసి ఏ జిల్లా నుంచి మీకు ట్రైనింగ్ కావాలో నాకు చెప్పండి. నాకు ఒక 50 మంది మాకు ఒక గ్రూప్ తయారైతే మేము వచ్చి ఆ శిక్షణ డైరెక్ట్ మీ జిల్లాలో శిక్షణ ఇస్తామన్నమాట. నా పేరు పెండ్లి ఉపేందర్ రెడ్డి. నేను సామాజిక అవగాహన మీద మేము స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నాం వరంగల్లో. మేము మురికివాడల్లో పర్యావరణ అవగాహన అనేది ఒక నినాదంతో చుట్టుపక్కల కూరగాయలు పెంచేటటువంటి శ్రామికులకు వాళ్ళకి రెగ్యులర్గా ఈ చెత్త మీద అవగాహన చేయటం, చెత్తను మనకు రీసైక్లింగ్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఎరువుగా ఎట్లా మార్చుకోవాలి, దాన్ని కిచెన్ గార్డెన్స్ కానీ ఇట్లాగా ఇప్పుడు మాకు ఇది మంచి ప్రేరణ. ఇది నేను ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ చూడటం జరిగింది. మాకు డాక్టర్ యాదగిరి గారు ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాము. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే వస్తువులు ఉత్పత్తి చేయటం కంటే వస్తువులు పారేసే పద్ధతి లోపల వాటిని ఎట్లా రీసైక్లింగ్ ఎట్లా చేసుకోవాలనేది మనం నిత్యము ఇప్పుడు మీడియా కానీ మనకు ఇతర సోషల్ మీడియా కానీ మనకి పబ్లిక్ని సెన్సిటైజ్ చేయటం అనేది ఒక నిరంతరంగా జరిగే ప్రక్రియలో మాలాంటి వాళ్ళు తప్పకుండా రోజు ఒక గంట సేపు ఈ కార్యక్రమం కనుక చేపడితే కింది తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి చెత్తను రీసైక్లింగ్ చేసుకోవాలి, చెత్త నుంచి మనము ఎరువు తయారు చేసుకోవాలి. అక్కడ మనకి స్వచ్ఛమైన గాలి వస్తుంది, మంచి వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత మనకి ఈ చెత్తను అనేక కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్లింగ్ చేసి అక్కడ ల్యాండ్ను పొల్యూట్ చేసేదానికి కూడా అది అనేక భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనేక క్యాన్సర్ అట్లాంటి కొత్త వ్యాధులు చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అందరి పర్యావరణం అందరిది బాధ్యత అనేది తీసుకొని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అన్ని సీజన్ల మాదిరిగానే వేసవిలోనూ మిద్దె తోటల్లో చీడపీడల సమస్యలు ఎదురవుతాయా? ఎలాంటి చీడపీడలు మొక్కలను ఆశిస్తాయి? వాటిని ఏ విధంగా నివారించాలి? ఏ సేంద్రియ ఎరువులను మిద్దె సాగుదారు అందుబాటులో ఉంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు మనకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే రసమించే పురుగులు. అంటే మనకు త్రిప్స్ వస్తుంది, తర్వాత తెల్లదోమ వస్తుంది, తర్వాత నల్లి వస్తుంది, తర్వాత మనకు పేనుమెంక వస్తుంది అన్నమాట. సో వీటి నివారణకు మనం ఏం చేయాలంటే మనకు 1-2 కనపడ్డప్పుడు మనం ఫస్ట్ వాటిని చేతితో నేరేసి ప్రయత్నం చేయాలి. అవి ఎక్కువ సంఖ్యలో మనం డెవలప్ అయితే
మనం సింపుల్గా బేకింగ్ సోడా తీసుకోండి. అది తీసుకొని 2 grams లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేయండి. అది మనకు అందుబాటులో ఈజీ ఉంటుంది మనకు. అయినా మీకు ఒకవేళ కంట్రోల్ కాకపోతే నీమాస్త్రం అని మనం తయారు చేసుకోవాలన్నమాట. నీమాస్త్రం అంటే వేపకాయల నుంచి పప్పు వస్తుంది. ఆ పప్పుని మనం 5 kg 10 liters వాటిని మంచిగా నానబెట్టి వాటిని బాగా మరిగించాలన్నమాట. తర్వాత వాటిని మరిగించిన తర్వాత మనకు 5 liters వాటర్ వస్తుంది. ఆ 5 liters వాటర్ మనం 100 లీటర్ల నీళ్ళు కలిపి దాన్ని మనం పిచికారీ చేయాలి. పిచికారీ చేయడం వల్ల మనకు చాలా రకమైన పురుగులు పోతాయి అన్నమాట. దాంట్లో మెయిన్గా మనకు పోయే పురుగులు ఇది సగ్గింగ్ పేస్ట్ పోతుంది అన్నమాట, నల్లి పోతుంది, తర్వాత పేనుమంక పోతుంది, ఆకు తినే పురుగు పోతుంది, కాండం మరియు ఆకు తొలిచే పురుగు పోతుంది అన్నమాట. అట్లా చేస్తే మనకు మంచి పురుగులు మొత్తం పోతాయి ఇది కూరగాయల మీద. సో అదే రకంగా మనకు వచ్చే తెగుళ్ళు వస్తాయి. ఏం తెగుళ్ళు వస్తాయంటే ఆకుమచ్చ బాగా వస్తాయి. టమాటా మీద ఆకుమచ్చ, తర్వాత మనకు జామ మీద ఆకుమచ్చ వస్తుంది, మనకు సొరకాయ మీద ఆకుమచ్చ తెగులు వస్తాయి ఎండాకాలం. వాటిని మనం ఏం చేయాలంటే మెయిన్గా మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన ఇంట్లో దొరికే పుల్ల మజ్జిగ, ఈ పుల్లల మజ్జిగ మనం ఏం చేయాలంటే 6 liters 100 లీటర్ వాటర్లో కలిపి దానికి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పిచికారీ చేస్తే వారానికి ఒకసారి స్ప్రే చేయాలన్నమాట. వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మనకు అన్ని రకాలైన తెగుళ్ళని సమర్థవంతంగా నివారించబడతాయి. అది మనకు తెగులు గురించి. అయితే మనకు పళ్ళ మొక్కల్లో మనకు మ్యాంగో ఉంది. మ్యాంగోలో మనకు ఇప్పుడు ఏం తెగులు వస్తాయంటే మ్యాంగో హోపర్స్ అంటే రసం పీలుస్తాయి అన్నమాట. దానివల్ల కాయ నాణ్యత తక్కువైపోయి కాయ క్వాలిటీ రైపరింగ్ కాకుండా కాయ డ్రాప్ అవుతుంది ఫాస్ట్గా. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇదే సేమ్ పుల్లల మజ్జిగ ప్లస్ వెల్లుల్లి ప్లస్ అల్లం పేస్ట్ కలిపి తయారు చేసుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది మన తెగులు గురించి. ఇక మన సమ్మర్లో మనకు మెయిన్గా మనకు గులాబీ మీద బాగా పురుగు వస్తుంది. గులాబీ మల్లె మీద మనకు మల్లెపూలు పూస్తాయి ఇప్పుడు సమ్మర్లో. సో గులాబీ మల్లె మీద మనకు బాగా పురుగులు వస్తాయి. దాని నివారణ మనం ఏం చేయాలంటే వేప నూనె ప్లస్ పుల్లల మధ్య కలిపి స్ప్రే చేస్తే కూడా మనకు సమర్థవంతంగా అన్నీ మంచిగా అవుతాయి అన్నమాట. అయితే మనం ఇప్పుడు సమ్మర్లో మనకు ఈ ఫుడ్ అప్టేక్ ఎక్కువ ఉంటుంది బాగా చెట్లకి. మనం ఏం చేయాలంటే ఆ ఫుడ్ అప్టేక్ మనం మీట్ కావాలంటే ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత వేస్ట్ డికంపోజ్ సొల్యూషన్ ఇవన్నీ కూడా మనం కలిపి చెట్ల పాదులు వేయాలి. వాటితో పాటు మనం కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది. ఆ ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక చెట్టుకి 5 grams 10 grams వేయండి వీక్లీ వన్స్. తద్వారా మనకు చెట్లు బాగా గ్రీన్గా ఉండి మనకు కావాల్సిన కూరగాయలు కానీ పూలు కానీ పళ్ళు కానీ మంచి క్వాలిటీ వస్తాయి అన్నమాట. సో కొత్తగా పెట్టే వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తున్నాను ఇక్కడ. కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క టెర్రస్ని వాటర్ ప్రూఫ్తో ఫస్ట్ పెయింట్ చేయండి. వాటర్ ప్రూఫ్ పెయింట్ దొరుకుతాయి మన మార్కెట్లో పెయింట్ షాపుల్లో. అది తెచ్చుకొని ఫస్ట్ ఆ పెయింట్ చేయండి. ఒకవేళ మేము పెయింట్ మీకు అందుబాటులో లేకుంటే మనకు బషీర్బాగ్లో మనకు వీడ్ మ్యాట్ అని దొరుకుతుంది. మనకు వీడ్ మ్యాట్ అని ఉంటుంది. అది తెచ్చుకొని పైన స్ప్రెడ్ చేయండి మీ టెర్రస్ పైన. తర్వాత మీరు ఏం చేస్తారంటే స్ప్రెడ్ అయిన తర్వాత ఈ టెర్రస్ పైన వచ్చే సన్లైట్ని బట్టి ఎండను బట్టి సన్లైట్ మన మొక్కలకు మనకి ఏం కావాలి ప్రధానంగా సన్లైటు, నీళ్లు ప్లస్ వాటి గాలి కావాలన్నమాట. సో మీ టెర్రస్ మీరు ఏం చేయాలంటే సన్లైట్ ఆధారంగా అంటే మనకు సన్లైట్ లేని ఏరియా ఎక్కడ ఉంది, పర్ డే 2 hours సన్లైట్ వచ్చే ఏరియా ఎక్కడ ఉంది, పర్ డే 2 to 4 hours వచ్చే లైట్ వచ్చే ఏరియా ఎక్కడ ఉంది, అట్లనే 4 నుంచి 6 గంటలు వచ్చే ఏరియా ఎక్కడ ఉంది. ఈ రకంగా మీ టెర్రస్ని మీరు సన్లైట్ ఆధారంగా కనీసం 6 నుంచి 7 భాగాలుగా మీరు దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు సన్లైట్లో మీకు 6 hours వచ్చే సన్లైట్లో మనకి ఏమొస్తాయంటే పూలు వస్తాయి, పూలను పండ్లు వస్తాయి. సో మీరు సన్లైట్ లేని కాడ పెడితే అవి పూలు రావు, ఓన్లీ ఆకులు వస్తాయి, పూలు రావు అన్నమాట. చాలామంది చేస్తారంటే మన పక్కింటి వాళ్ళు ఒక ఈశాన్య మూలలో టమాటా పెడితే మనం కూడా అక్కడ టమాటా పెడతాం. అంటే ఈశాన్య మూలలో పక్కింటి దానికి సన్లైట్ బాగా వస్తుంది బహుశా. మనకు ఈశాన్య మూలలో మనకు ఒక చెట్టు ఉండే అవకాశం ఉంటే మనం కూడా టమాటా చెట్టు అక్కడ పెడితే చెట్టుకి ఆకులు బాగా వస్తాయి కానీ కాయలు రావు అన్నమాట. సో మనం ఏం చేయాలంటే సన్లైట్ బట్టి మనం 0 సన్లైట్ వచ్చే ఏరియాలో మనం ఆకుకూరలు వేసుకోవాలి. అంటే 0 సన్లైట్ ఎప్పుడు చీకటి ఉండే దాంట్లో మనం ఆకుకూరలు లాంటివి అంటే పాలకూర, మెంతికూర, చుక్క, బచ్చలి, తర్వాత తోటకూర ఇవి వేసుకోవచ్చు అన్నమాట. అదే రకంగా 2 hours సన్లైట్ వచ్చే ఏరియాలో మనం పెట్టే క్రాప్స్ ఏముంటాయంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, చేమగడ్డ పెట్టుకోవచ్చు. 2 to 4 hours వచ్చే సన్లైట్లో మనం పెట్టుకోవాల్సిన కూరగాయలు టమాటా పెట్టవచ్చు, బెండకాయ, వంకాయ, గోకరకాయ, తర్వాత పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అదే రకంగా 4 గంటల పైన 4 to 6 hours వచ్చే సన్లైట్లో మనం పెట్టే కూరగాయలు మొత్తం ఏముంటాయంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, తర్వాత కాకరకాయ ఇవన్నీ వస్తాయి. 6 hours కంటే ఎక్కువ సన్లైట్ ఉండే ఏరియాలో మంచి క్రాప్స్ ఏముంటాయంటే పపాయ, బొప్పడికాయ, జామ, సపోటా, ఉసిరి, సీతాఫలం వస్తాయి అన్నమాట. 8 hours కంటే ఎక్కువ సన్లైట్ వచ్చే ఏరియాలో మంచి క్రాప్స్ ఏముంటాయంటే మామిడి, జామ, ఉసిరి వస్తాయి అన్నమాట.
సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 8 అవర్స్ సన్లైట్ వచ్చే అవసరం ఉండే ఏరియా మ్యాంగో తీసుకెళ్ళి మనం 2 అవర్స్ లైట్ వచ్చే ఏరియా పెడితే అది కాయలు కాయదు. సో మీరు రకంగా సన్లైట్ మీరు కరెక్ట్ మీరు అంచనా వేసుకొని ఏ లైట్లో ఏ పంట పెట్టాలని అది మీరు డిసైడ్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట, మనం మంచి దిగుబడి రావాలంటే. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం మట్టి మిశ్రమం మీరు ఏం చేయాలంటే మనం బయట నర్సరీకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అందుబాటులో మట్టి మీకు ఇస్తారు, తెచ్చి పెడతారు, మనకు అది కరెక్ట్ రాదు అది. సో మట్టి మిశ్రమం మీరు ఎట్లా చేయాలంటే 20% వచ్చేసి మంచి ఎర్రమట్టి అంటే మనకు చెదలు లేనిది, ఒక 40% వచ్చేసి మంచి ఆవెరువు తీసుకోండి. అదే రకంగా 20% వచ్చేసి వరిపొట్టు కానీ ఇసుక కానీ తీసుకోండి. వరిపొట్టు ఇసుక తీసుకొని 20, 40, 20, 80 అయిపోయింది. తర్వాత ఒక 15% వచ్చేసి వేపపిండి, మంచి మగ్గిన వేపపిండి తీసుకోండి. తర్వాత బ్యాలెన్స్ ఇంకొక మనకు 5% ఉంది, అది మనం ఏం చేయాలంటే 5%లో మనకు కావాల్సిన పొగాకు పొడి కానీ తర్వాత వర్మి కంపోస్ట్ అవి యాడ్ చేసుకోండి. ఈ రకంగా మనం కరెక్ట్ మిశ్రమం తయారు చేసిన తర్వాత మనం పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పార్ట్స్కి మనకు ఉండాల్సింది మెయిన్గా పార్ట్స్ కింద భాగంలో మనకు ఖచ్చితంగా 3 నుంచి 4 హోల్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ హోల్స్తోని మనకు ఎక్స్ట్రా వాటర్ అంతా బయటికి పోతుంది అన్నమాట. సో మనకు వాటర్ బయటికి పోలేనుకోండి పార్ట్ల నుంచి మొక్కల వేర్లు కూడా మనకు ఎండిపోయి అంత బ్లాక్ అయిపోయి చనిపోయే అవకాశం మొక్క కూడా చనిపోద్ది అన్నమాట. సో పార్ట్స్ మనం కొనేటప్పుడు చూసుకోవాలి, కింద హోల్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. సో పార్ట్ కూడా మనకు సైజు ఉంటుంది, డిఫరెంట్ సైజు. మనకు ఆకుకూరలు పెంచుకోవాలంటే టమాటో, ఈ పాలకూర, కొత్తిమీర, పుదీనా పెంచుకోవాలంటే మనకు పార్ట్ హైటు మినిమం ఒక 1/2 ఫీట్ ఉండాలి హైటు, వెడల్పు పెంచుతున్నా ఏం కాదు. అదే రకంగా మనం టమాటో, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇవి పండించుకోవాలంటే పార్ట్ హైటు మినిమం 2 ఫీట్ ఉండాలి, వెడల్పు పెంచుతున్నా పర్వాలేదు. అదే రకంగా మనం ఇప్పుడు పళ్ళ మొక్కలు అంటే మనం బొప్పాయి కానీ ఉసిరి కానీ మన పాల్సా కానీ ఈ పెంచుకోవాలంటే మనకు కావాల్సిన పార్ట్ సైజు 2 ఫీట్ హైట్ ఉండాలి, వెడల్పు పెంచుతున్నా పర్వాలేదు. మామిడి తర్వాత మనకు పెద్ద మొక్కలు మామిడి కానీ అరటి కానీ ఇంకా జాక్ ఫ్రూట్ కానీ తర్వాత నేరేడు ఈ పండించుకోవాలంటే మినిమం మనకు 3 ఫీట్ల హైట్ ఉండాలి పార్ట్ సైజు. ఈ రకంగా మనం ఎన్నుకున్న పంటను బట్టి పార్ట్ సైజు ఉంటుంది అన్నమాట. సపోజ్ మనం ఇప్పుడు 1 ఫీట్ హైట్ పార్ట్లో మనం మ్యాంగో పెడితే ఏమవుతుంది, డెవలప్గా చెట్టు కాపడం వల్ల వేలు కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పంట బట్టి మనం పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నవడేస్ ఈరోజు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ పార్ట్స్ కూడా ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు బెడ్స్ చేస్తారన్నమాట. ఆ బెడ్స్ ఎట్లా వేయాలంటే మనకు బిల్డింగ్ మీద బీమ్లు వస్తాయి, మనకు బీమ్స్ ఎక్కువ ఉంటే చుట్టూ వేసుకోను, బీమ్ చుట్టూ వేసి సెంటర్లో ప్లస్ షేప్లో బెడ్లు వేసుకోవచ్చు అన్నమాట. దాంతో పర్మనెంట్లు ఉంటుంది, ప్లస్ మనకు బలం ఎక్కువ బరువు పడదు మనకు మన స్లాబ్ మీద. సో బెడ్లు వేసుకోండి. బెడ్ హైట్ కూడా మనకు 3 ఫీట్ హైట్ తీసుకోండి, బెడ్ హైట్ వెడల్పు వచ్చేసి ఒక 3 ఫీట్ తీసుకోండి. ఆ బెడ్లో మీరు మట్టి మిశ్రమం ఏదైతే వేయద్దు, ఇందాక మనం చెప్పినట్టుగా 20% ఎర్రమట్టి, 40% వర్మి కంపోస్టు, ఒక 50% ఇది మన వరిపొట్టు వేసుకోండి. తర్వాత వేపపిండి వేసుకోండి, ఇవన్నీ వేసుకొని ఆవిరి వేసుకొని నింపుకోవాలి. తర్వాత మన మొక్కల ఎంపిక ఎట్లా వేసుకోవాలంటే మనకు దేశ విత్తనాలు చాలామంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు బాగా. సో దేశ విత్తనాలు మేము సప్లై చేస్తున్నాం డిపార్ట్మెంట్ ద్వారా. లేకపోతే మాకు రాజేంద్రలో ఉన్న మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది, అక్కడ వాళ్ళకి సప్లై చేస్తున్నాం దేశీయ విత్తనాలు. మీకు ఒక హైబ్రిడ్స్ కావాలనుకుంటే మనకు బషీర్బాగ్లో చాలా షాప్స్ ఉన్నాయి, హైబ్రిడ్స్ తెచ్చుకొని వేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది కొత్త పెట్టాలి ఏం చేయాలంటే డైరెక్ట్ మీరు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా అట్లా పోవద్దు. మీకు కొద్దిగా ధైర్యం వస్తాను మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్స్ పెద్ద పాట తీసుకొని మీరు పాలకూర వేయండి, కొత్తిమీర వేయండి, పుదీనా పెట్టుకోండి, బచ్చలు వేయండి, చుక్కకూర వేసుకోండి, బెండకాయ వేసుకోండి, సొరకాయ వేసుకోండి. సో ఈ 5 పంటలు అంటే ఆకుకూరలు మొత్తం వేసుకోండి, బెండకాయ, సొరకాయ ఇవి మీరు పండించగలిగితే నెక్స్ట్ స్టెప్ పోవచ్చు మీరు. అదే అక్కడ మీరు డైరెక్ట్ మీరు క్యాలీఫ్లవర్, క్యాబేజీ ట్రై చేస్తే మీకు అనుభవం ఎప్పుడన్నా ఫెయిల్ అయితే మొత్తం టోటల్గా మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు స్టార్ట్ విత్ లీఫీ వెజిటబుల్స్, ఫస్ట్ ఆకుకూరలు వేసుకోండి. ఆకుకూరలు వేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ వచ్చేసి బెండకాయ, సొరకాయ వేసుకోండి. మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే నెక్స్ట్ బీన్స్ వేసుకోండి. బీన్స్ అంటే మన చిక్కుడుకాయ, గోరు చిక్కుడు బీన్స్ వేసుకోండి. అవి కూడా మీరు బాగా చేయగలిగితే నెక్స్ట్ మీరు సొరకాయ పోవచ్చు. సొరకాయ, కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ వేసుకోవచ్చు. అవి మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం క్యాప్సికమ్, ఇంగ్లీష్ వెజిటబుల్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ ఇవి వేసుకోవచ్చు. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, లాంగ్ టర్మ్ క్రాప్ అంటే ఎక్కువ టైం పెట్టి పసుపు, అల్లం, చెరుకు, ఆలుగడ్డ ఇవి వేసుకోవచ్చు అన్నమాట. సో స్టెప్ బై స్టెప్ పోండి. వేసవిలో మిద్దె సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వివరాలను తెలుసుకున్నారు కదా. మీరు ఈ పద్ధతులను పాటించి చక్కటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.